రమేష్ సంగాయపల్లి సర్పంచ్. సంగేపల్లి పాపులేషన్ ఎంత మీ ఊళ్ళో? 558. అంటే ఏకగ్రీయంగా ఎన్నుకున్నారా? ఏం పేరంటే? రమేష్. చూడన్నా, ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా. ఓకే. ఎలక్షన్ల బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఓకే. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ ఎవరు వస్తే మనకు ఇష్టం? అంటే ఇప్పటిదాకా నమ్మినాం కాంగ్రెస్ లో, మస్తు నమ్మిరు పబ్లిక్. ఎట్లాంటి రాజకీయ నాయకులు కాకుండా పబ్లిక్ కూడా ఇది చేశారు, ఇట్లా చేసిండు, అట్లా చేసిన రేవంత్ రెడ్డి మస్తు కేసీఆర్ ను లుచ్చాను అన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మస్తు అవతలాడు. ఏమవుతాడు? రైతు బంధు ఇస్తున్నాడు. రైతు బంధు ఇయ్యలేడు. ఇప్పటికి నాది అకౌంట్ ఇస్తా, అన్ని ఇస్తా. నాకు 15 గుంటలే ఉంటది. 15 గుంటలే ఉంటది. ఒకటే రూపాయి పడ్డది నాకు. ఒక్క రూపాయి నా అకౌంట్ ఇక్కడికి ఇస్తా. ఇప్పుడు పర్లేదు. మళ్ళీ ఇప్పుడు లేడీస్ కు 2500 ఇస్తాడు, అది లేదు. పింఛన్ 4,000 ఇస్తాడు, అది లేదు. 2,000 నుంచి 4,000 ఇస్తాడు, అది లేదు. 3,000 నుంచి 6,000 ఇస్తా, అది లేదు. ఏ పింఛన్ గుంటూరు మహిళకి 2,500 ఇస్తాడు, అది లేదు. 2500 ఇస్తాడు, అది లేదు. బీడీ కార్మికులకు 2,500 ఇస్తాడు. పింఛన్ లేదు. మొత్తం 4,000 ఇస్తా అంటే అది అవి లేవు. అన్ని అవతలాడికి గెలిచింది. ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ వేసే ప్రసక్తే లేదు. ఇస్తాడే అరే ఎందాక అవతలు ఆడతారన్నా? ఇష్టం సచిదాకా బాగి చండమే కాక అంటే ఏంది అది? వచ్చి 4 నెలలు అయింది కదా. ఇస్తాం 4 నెలలు అంటే నువ్వు 100 రోజుల్లో టైం ఇచ్చినావు కదా. డిసెంబర్ 9 నాడు 2 లక్షల రూపాయలు రుణం. అదొకటి. డిసెంబర్ 9 తారీఖు నాడు పోయి తెచ్చుకోరా, తెచ్చుకోరి, పోయి బ్యాంక్ పోయి తెచ్చుకోరి అని చెప్పిండు. నోట్లు వస్తాయి, 4 బెండలు వస్తాయి. 4 బెండలు కాదు, బెండలు చెప్పిండు దూర. కానీ అది ఏమో కథ అయింది. ఇవి పోయి తెచ్చుకున్నాము. నేను తెచ్చుకున్నా 2 లక్షలు తెచ్చుకున్నా. మాకు అవుతుందా అని చెప్పిండు కదా. మరి ఇప్పటికి దిక్కులేదు. 100 రోజులు టైం ఇచ్చిండు, అది లేదు. మరి ఎట్లా ఇప్పుడు ఓటు వేయాలి దాన్ని? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మే ప్రసక్తి లేదు. ఇప్పుడు మా ఊరే అసలు ఊరుగా ఆడలు ప్రశ్నిస్తారు. ఆడలు జవాబు చెప్పాలి. ఆడలకు జవాబు చెప్పాలి. రేవంత్ రెడ్డి సారు జవాబు చెప్పాలి. ఆడలు ఓటేయమంటే వస్తారో వాళ్ళకు జవాబు చెప్పాల్సిందే. ఒక మాట ఎమ్మెల్యే అన్నాడు, తీన్మార్ మల్ల అన్నాడు, రైతు బంధు వాళ్ళేదంటే చెప్పుతో కొడతా అన్నాడు. అరే తీర్మానం మళ్ళీ మాటలే నావి, ఏం కాదో ఏం అర్థమైతే లేదు. మీరేం ఓలు ఏ మాకు చెప్పులు ఉన్నాయి, మాకు ఉన్నాయి చెప్పులు. మాకు వాళ్ళే కాదు, మాకు చెప్పులు ఉన్నాయి. మేము కూడా అనుకుంటే మేము కూడా చేసుకుంటాం. కానీ మాకు బీఆర్ఎస్ లకు వాళ్ళే కొట్టరు, మీరు కొట్టరు. కొట్టాల్సింది కానీ బీఆర్ఎస్ లో ఓపిక ఉంది. మాకు ఓపిక ఉంది. వాళ్ళకే మేము ఉట్లాడుతాం. రౌడీ రాజకీయం చేయట్లే. రౌడీ రాజకీయం ఓలు కాంగ్రెస్ లో బాగా చేస్తారు. కానీ రౌడీ ఏం చేస్తారు? మేధాక్లా మొత్తం అటాక్ చేస్తారు. ఒకరి మీద ఏం చేస్తారు? ఓలు రాత్రి ఏం అటాక్ చేస్తారు? ఓలు మామూలు అంజయ్ మీద మొన్న హనుమంతరావు అటాక్ చేశారు. మామూలు అంజనాలు జక్కన రైట్ అటాక్ చేశారు. ఓలు రాత్రి ఎందాక పోయి కొట్టానికి పోయారు, గోడలు దుంకిపోయారు, కొడుతురు. ఆయన లేడుగా, దొరకలేడు. ఉన్నదాకా ఇల్లు తిరిగి తిరిగి ఆయన వచ్చి పోయిండు. మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు భయపెట్టి మీద కులం గుంజుకుంటారు. భయపెట్టి తెలంగాణలో మేము ఓన్లీ మీదకే, మేము చెప్పేది మీదకే గుంజుకుంటున్నాం. అంటే భయప్రాంతులకు గురి చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నాం. అంటే వీడిని జరుగుతుంది, తెలంగాణ మొత్తం జరుగుతుంది. తెలంగాణ మొత్తం జరుగుతుంది. తెలంగాణ మొత్తం జరుగుతుంది. భయపడే పార్టీలకు పోతుంది. ఉంటది కదా ఇక పెద్ద మనుషులది. కొందరు అంటారు, ఏమంటారు అంటే వీళ్ళు ఆస్తులు ఏవైతున్నాయో కాంగ్రెస్ లో పోకపోతే వాళ్ళు గుంజుకుంటారని భయంతో. అరే ఆస్తులు మస్తుంటే వాళ్ళకి లేవా? గుంజాలంటే వాళ్ళకి లేవా? ఇప్పుడు ఎప్పటి నీదే కాదుగా. అత్త కొన్ని రోజులు, కోడలు కొన్ని రోజులు. అత్తది ఎప్పటికి ఉన్నదిగా, కోడలు వస్తుంది. మరి రేపు మేము గుందామా? మాట అచ్చిన బీజేపీకి గెలుస్తారు, కాంగ్రెస్ గెలుస్తారు, బీఆర్ఎస్ గెలుస్తారు. ఉండదు కదా అని. కాంగ్రెస్ కరెక్ట్ కాదు. ఈ అన్ని అబద్ధాలు ఆడి గెలుచుడు కరెక్ట్ కాదు. మన ఉంటే నువ్వు 6 గ్యారెంటీలు అన్నావు. ఏమి 6 గ్యారెంటీలు చేసినావు నువ్వు? ఒకటి బస్ ఫ్రీ అన్నావు. ఆడలు కొడుతున్నారు. ఎవరికి పని చేస్తుంది? ఓళ్ళకి పని చేస్తలేదు. ఓళ్ళ జాబ్లకు పని చేస్తుంది. జాబ్లకు 1,000 లక్షల జీతాలు ఉన్నాయి. వాళ్ళకు ఒట్టుకేస్తే మా రైతులది ఒక్కలన్నా మీద కోతురేమాడు. మా రైతుల పెళ్ళాలి ఒక్కలన్నా. ఇప్పుడు బస్సు ఫ్రీ అన్నాడు కదా, నెలకు సుమారు 100 కోట్ల నష్టం వస్తుంది. ఆ నష్టం ఎవరు భరించారు? రైతులే భరిస్తారు. ఇంకో మన మీద వేస్తారు, ఇంకోళ్ళ మీద వేస్తారు. నూనె మీద రూపాయి వేస్తాడు, దాని మీద రూపాయి వేస్తాడు, సబ్బు మీద రూపాయి వేస్తాడు. అయిపోయి మొత్తం మీద మళ్ళీ ప్రజలే భరించాలి. మళ్ళీ ఇప్పుడు వడ్లకు 500 ఇస్తాను, బోనస్ ఇస్తాను. అది ఇస్తానంటావా? రాదు బోనస్ రాదు. ఇప్పుడు ఏమంటే మొన్న రాత్రి అన్నాడు
ఆగస్టు 15 తారీఖు వరకల్లా రుణమాఫీ చేస్తా, ఈ రైతు బోనస్ ఇస్తా. డిసెంబర్ 9 ఎటు పోయింది, ఆగస్ట్ ఎక్కడ ఉంది? డిసెంబర్ అప్పుడేమో గెలుచుడు వరకు, ఇప్పుడు మళ్ళీ గెలుచుడు వరకే. వీళ్ళ ఆలోచన ఏముందంటే ఈ ఎలక్షన్ల వరకు ఈ మాటలు చెప్తారు అంతే. ఈ ఎలక్షన్ల వరకే. ఇప్పుడు 13 తారీఖు ఎలక్షన్లు అండి, 13 తారీఖు ఎలక్షన్లు, 12 తారీఖు ఎలక్షన్ చేయి నీకే ఓటేస్తాం. 13 తారీఖు నాడు ఎలక్షన్లు, 12 తారీఖు మాఫీ అయ్యి నీకే ఓటేస్తాం. ఎందుకు చేస్తాము? అది ఎంత కాదు, అన్ని అబద్ధాలాడి చేస్తుర్రు కాంగ్రెస్ వాళ్ళు. లాంగ్ టైం ఎందుకు పెట్టినాడు? అది గెలవాలి, అలా వచ్చే టైంలో ఎట్లయినా గెలవా అనే మోసం చేసుడు వరకే కాంగ్రెస్ లో ప్రభుత్వం. మొత్తం మీద కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసి గెలుస్తున్నారు పార్టీ, మోసం చేసే పార్టీ. ఇంతకు ముందు బీఆర్ఎస్ వలన కాంగ్రెస్ వలన బీఆర్ఎస్ వాళ్ళు ఎంతమంది సంతోషంగా ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఎంత సంతోషంగా? బీఆర్ఎస్ పరంగా 99 సంతోషంగా ఉన్నారు, 99 మంది సంతోషంగా ఉన్నారు. కాంగ్రెస్ పరంగా ఓ సంతోషం లేరు, లేరు, ఓ లేరు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, మొత్తం కరువు కాలం వచ్చింది. మేము చెప్పి ఈ పార్టీని అడగలే, ఆ పార్టీని అడగలే, మేము ఏది అడగలేదు. రైతులకు మద్దతు ధర ఇచ్చు మంచిగా కాపాడు, అది రాజకీయం అంటారు. ఇది అబద్ధాలు చెప్పి ఇది చెప్పి అది చెప్పి మధ్యలో మొత్తం మబ్బు పేర్చి మొత్తం ఇప్పుడు మనం పీసుక తాగినట్టు కదా సార్, మనం మొత్తం పీసుక తాగినట్టే. నువ్వు అన్ని అబద్ధాలు చెప్పి నువ్వు మద్దతు ధర ఇస్తాను, నువ్వు ఒక మంచానికి తక్కువ ధర అయ్యాయి, మంచానికి ఒక 100 రూపాయలు పెంచు, రైతులకు ఒక 100 రూపాయల బస్తా మీద ఒక క్వింటాల్కి 100 రూపాయలు పెంచు, అది పద్ధతి అంటారు. నువ్వు మద్దతు ధర ఇస్తా అంటే 500 బోనస్ మేము అడిగినామా సార్? నీ నోట్లో నువ్వే అన్నావు. మేము అడగలేము, ప్రజలైతే అడగలేరు. మేము బస్ ఫీరీ అని ఇవ్వమని చెప్పలేము, మేము బ్యాంక్ రుణం మాఫీ చేసి చేయమని మేము చెప్పలేము. 2 లక్షల రూపాయలు మేము చెప్పలేము, 2 లక్షల రూపాయలు మాఫీ చేయమని మేము చెప్పలేము. అన్ని మీరు అన్నయ్యే కదా, అన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అన్నయ్యే కదా. మరి అదా ఏదన్నా ఒకటి నెరవేర్చాలి కదా. 6 గ్యారెంటీలు ఎన్ని గ్యారెంటీలు? ఏది ఒక్కటి కూడా నెరవేర్చాలి. ఒకటి బస్సు ఫ్రీ అన్నాడు, బస్సు ఫ్రీ పోతుంది వస్తుంది, అది ఆ మోపు కూడా మా మీద వేస్తున్నారు. డీజిల్ కార్స్ అంతా మా మీద వేస్తున్నారు. వాళ్ళు కూడా ఓలు లబ్ధి పొందిన వాళ్ళు ఓట్లేరు, అది సార్ లబ్ధి పొందిన వాళ్ళు ఓట్లేరు. మొత్తం అదే నువ్వు 5 రూపాయలు టికెట్ చేయని ఉంటుంది, 10 రూపాయలు ఉంది అని 5 రూపాయలు టికెట్ చేసి అందరి మీద మోపని ఉంటుంది, అది ఒక లెక్క ఉంటది. నష్టం కూడా మనం ఏనేస్తుంది కదా సార్, మన నష్టం కూడా మనం ఏనేస్తుంది కదా. ఒక్క నెలకు 100 కోట్ల రూపాయలు మన ప్రజల మేనేస్తుండు. ఇప్పుడు బోనస్ అన్నావు, నువ్వు బోనస్ ఇవ్వు. ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చింది? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు ఉన్నాడు. మరి రైతులు నష్టపోతురా, ధాన్యం మరి కొంటలేరా, మరి వస్తుండ్రా, మరి ఏం చేస్తురా అని కనీసం ఒక 2 నిమిషాలు కేటాయించి చచ్చిపోతే ఎంత సంతోషం ఉంటుంది ప్రజలకు. ఎలక్షన్లో ఎలక్షన్ మస్తు చేస్తారు సార్, మస్తుగా వచ్చారు ఎలక్షన్ అప్పుడు. నన్ను అచ్చయ్యు నీకు చేస్తామన్నారు కదా. వాళ్ళు ఇల్లు నింపుకుంటే ఉంటుంది, ఆ ఇంట్లో ఫ్యాన్ల కింద కూర్చుంటే ఉంటది. కానీ ప్రజలను మొత్తము ఏమన్నా కానీ అంటే గెలుచుడు వరకు అంతవరకే, వాళ్ళ స్వార్థం మనమూలం అంతే. జనాలతో అవసరం లేదు, జనాలతో అవసరమే లేదు వాళ్ళకు. మేము ఏ రూపాయి అడగలేదు సార్ వాళ్ళను. మేము రైతులము, మేము రెక్కలు మంచుకుంటేనే పొట్టగాడుస్తుంది. కనీసము మేము ఏది అడగలేదు. నువ్వు మత్స్యానికి 100 రూపాయలు తక్కువ చేయి, సంతోషపడతాం. కాంగ్రెస్ పార్టీని నమ్మచ్చంటావా? నమ్మది కూడా అది సార్. మేము ఈ 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఉండవు సార్, 10 ఏళ్ళు బీఆర్ఎస్ కు ఓటు వేసినాము, బరాబర్ లబ్ధి పొందినాము. ఇంకొక 5 ఏళ్ళు ఉంటే మేము ఓరని కూడా రూపాయి కూడా అడగకపోతుండే, ఏ దానికి అవసరం లేకుండా. ఇలా నట్టనాడు మొత్తం సెల్రు కుంటలా నిండిపోయినా సార్, బోర్డు పోస్తలేవు. అప్పుడు బీఆర్ఎస్ కూడా విర్రవీగినట్టు జనాలు అంటున్నారు. బోర్డు విర్రవీగలే సార్, బీఆర్ఎస్ అయితే ఒక్కనాడు కూడా విర్రవీగలే. ఆడిగా తిన్నరా తినలేదా కానీ మాకైతే రైతులకైతే మేలు చేసిండు. ఎవడేమన్నా కానీ రైతులు సేపు అయినా మేము ఇంకొక 5 ఏళ్ళు అయితే మేము ఓరం కూడా రూపాయి అడగకపోతుంది సార్. మేము అంతా హ్యాపీగా ఉన్నాం. ఇలా మళ్ళీ మొదటికి వచ్చింది కదా. ఈ మొత్తం 6 గ్యారెంటీలు అబద్ధాలు చేసి మొత్తము అది చేసి మొత్తము తిరమారు చేసిండు. 6 అబద్ధాలు ఆడి గెలిచిరు. 6 అబద్ధాలు ఆడి గెలిచిరు. గెలిస్తే నువ్వు చేసే పని చెయ్యు. నువ్వు రైతుల దగ్గర రా, నువ్వు 10 రూపాయలు ఏమో వాదుకో, నువ్వు ఇచ్చేటోనికి ఇయ్యు. మాకు ఇయ్యాక సార్, మాకు 2 రెక్కలు ఇంకా 4 గంటలు కష్టపడతాము. ఏం లేనాడు ఉన్నాడు, మా నడుచుకోపో. ఇప్పుడు ప్రజలు ఏమంటారు అంటే ఈ 6 గ్యారెంటీలు ఏవైతే చెప్పినావో అవి ఇచ్చి ఓట్లు అడుగు అంటారు. మరి అంతే కదా సార్. మరి 6 గ్యారెంటీలు అమలు చేసి నువ్వు ఓట్లు అడుగు. అదో పద్ధతి అంటారు, అదో లెక్క అంటారు. మేము కూడా సహకరిస్తాం సార్ దానికి. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ మేము నమ్మం సార్. మేము 6 గ్యారెంటీలు కొన్ని ఇస్తే నమ్ముతుంటే ఇప్పుడు ఏది ఎమ్మెల్యే ఓట్లు అప్పుడు ఏది జనవరి 29 తారీఖు పోయి రుణమాఫీ తెచ్చుకో, వెంటనే తెచ్చుకో, మేము మాఫీ చేస్తాను డిసెంబర్ ఇట్లా పోయి ఇట్లా తెచ్చుకో అన్నాడు. ఇప్పుడేమంటుండు మళ్ళీ నిన్న మొన్నటికి వచ్చాడా ఆగస్టుకు నేను
ఆగస్టు 15 15 ఆగస్టు నాడే నేను మొత్తం ఆఫ్ చేస్తా అంటుండే. మేము ఎట్లా నమ్మాలి సార్? అంటే డిసెంబర్ ఆగస్టుకు ఎన్ని నెలలు తేడా ఉంది? 6 నెలలు తేడా. నమ్మకం అనేది పోతుంది, నమ్మకం పోతుంది. డిసెంబర్ 9 నాడు చేస్తే మీరు ఖచ్చితంగా ఓట్లు ఓట్లేదు కంపల్సరీ వేస్తుంది. మేము సహకరిస్తాం, మేము కూడా తిరుగుతుంటివి. మొత్తం మీద నమ్మకం లేదు, కాంగ్రెస్ నమ్మకం లేదు. అయితే బీఆర్ఎస్ ఉన్నప్పుడు మీరు సంతోషంగా ఉన్నాం సార్, సంతోషంగా ఉన్నాం. కాంగ్రెస్ వచ్చిన కొద్దిగా సంతోషంగా లేము, కన్నీళ్ళే వస్తున్నాయి.